జనసేన బీజేపీ టీడీపీ ఓటమి విజయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య విశ్లేషించారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితులపై హరిరామ జోగయ్య వివరించారు. 51% ఓట్లు ఉన్న వైసీపీ 42%కి పడిపోయిందన్నారు. తెలుగుదేశానికి 40% ఓటర్లు అలాగే ఉన్నారని, ఇక జనసేన పార్టీకి 6.9% నుంచి 16%కి పెరిగిందన్నారు. బీజేపీ పరిస్థితిని చూస్తే 0.9 నుంచి 2%కి పెరిగిందని జోగయ్య వివరించారు. ఈ క్రమంగా చూసుకుంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి 50%కి పైగా ఓటర్లతో అధికారం కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. జనాభా ప్రాతిపదికన, సామాజిక వర్గాల ప్రాతిపదికన జనసేనకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించాలన్నారు. జనసేన పార్టీకి తక్కువ సీట్లు కేటాయిస్తే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులుంటాయని పేర్కొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ వ్యూహాత్మకంగా కలిసి ముందుకు వెళితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. జనసేన బీజేపీ టీడీపీ ఓటమి విజయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య విశ్లేషించారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితులపై జోగయ్య వివరించారు. 51% ఓట్లు ఉన్న వైసీపీ 42%కి పడిపోయిందన్నారు. తెలుగుదేశానికి 40% ఓటర్లు అలాగే ఉన్నారని, ఇక జనసేన పార్టీకి 6.9% నుంచి 16%కి పెరిగిందన్నారు. ఇక జోగయ్య లేఖకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంబాబు. కొద్దిసేపటి క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఒక లేఖాస్త్రాన్ని అయితే సంధించారు. ఆ లేఖాస్త్రం ప్రధాన అంశం ఏంటంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీల విజయాలపై లెక్కలు ఏం చెబుతున్నాయి విశ్లేషణ అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. భారతదేశం అంతా కూడా చలి వణుకుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం చలి పుట్టిస్తున్నాయని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ఈ 4 పార్టీలు కూడా అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన పేర్కొంటూ, రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఈ పోటీలో ముందున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అదే రకంగా రాబోయే రాజకీయాల్లో అసలు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక లోతైన విశ్లేషణ కూడా చేయడం జరిగింది. 2024 సంవత్సరం విజయ అవకాశాలపై అంత గతంలో జరిగిన 2019 ఎన్నికల లెక్కలు అసలు ఏం చెబుతున్నాయంటూ కూడా ఆయన చాలా విశ్లేషాత్మకంగా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51% ఓట్లు వచ్చాయి. 51% ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటే, తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు దక్కించుకుని 23 శాసనసభ స్థానాలు గెలుచుకుంది. అలాగే ఇక జనసేన పరిస్థితి 6.9% ఓట్లు 19 ఎన్నికలకు సంబంధించి సుమారు 30% మంది 5% మంది ఇలా బీసీలు, కులపరంగా బీసీలు, ఎస్సీ ఎస్టీలు, కాపులు ఇలా వేసిన ఓట్లు బట్టి ఆ సీట్లు వచ్చాయి. కానీ 2024 ఎన్నికలకు మాత్రం ఇది మారుతుంది. వైసీపీకి గతంలో చూసుకున్న ఓట్ల శాతం చూసుకుంటే 14% మంది కాపులు వైసీపీకి వేయగా, ఈసారి మాత్రం కేవలం 5% పరిమితం కాక జనసేనకి 16.6% ఓట్ల శాతం పెరిగిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఓకే.